పెద్దలు గౌరవనీయులు, చాలా అనుభవజ్ఞులు, చాలా సీనియర్ నాయకులైనటువంటి షబ్బీర్ అలీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్లకు ఈ వర్గాల ప్రయోజనాలను ఆలోచించేటటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా షబ్బీర్ అలీ గారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. అండ్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ 4% రిజర్వేషన్స్ మైనారిటీస్కి వచ్చినాయంటే దానికోసం కొట్లాడినటువంటి వ్యక్తి, ఆ రోజు అమలు చేయించినటువంటి వ్యక్తి, ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు దాకా దాన్ని డీల్ చేస్తూ ఇవాళ దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి షబ్బీర్ అలీ గారు. ఆయన ఒక్క మైనారిటీస్కే కాదు, తను చెప్పినట్టు ఇవాళ ఎస్టీల గురించి, ఎస్సీల గురించి, బీసీల గురించి కూడా ఆయనే మాకు క్యాబినెట్ మినిస్టర్ ఇప్పుడు. కాబట్టి ఈ 4 వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని ప్రభుత్వానికి అడ్వైజ్ చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని అమలు చేయించడం కోసం తాను అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహించగలుగుతారు. అది ఒక రకంగా మాకు కూడా అదృష్టం. మాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 4 విభాగాలు, ఎందుకంటే అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటారు, అందరికీ ఎప్పటికప్పుడు సమస్యలను ఫోన్లో కూడా మాట్లాడి చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి రావడం అనేది మేము ఖచ్చితంగా మెడికల్ మేనిఫెస్టోలో ఈ ఇయర్ నుంచే, ఈ బడ్జెట్ నుంచే అది ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు, ఓబీసీ డిక్లరేషన్ కావచ్చు, దానికోసం తను కృషి చేస్తాడు. కంప్లీట్గా ఆయనకు మేము పూర్తిగా అండగా ఉండి ఆయనతో పాటు ఆయన చెప్పేటటువంటి సీనియర్ మాకు ఇచ్చేటటువంటి అడ్వైజ్ మేరకు ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలను, ఈ వర్గాల కోసం తీసుకునే నిర్ణయాలను పార్టీ పరంగా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం మా వంతు పాత్రను మేము నిర్వహిస్తాం. షబ్బీర్ అలీ గారి సూచనల మేరకు ప్రభుత్వం అమలు చేసేటటువంటి పథకాలని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.